పర్చూరు నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కుడికాలువ చివరి భూములకు నీరు అందించే ఆలోచనలో భాగంగా మంగళవారం మొదలుపెట్టిన రైతు భరోసా యాత్ర రెండవ రోజు నూతలపాడు నుండి ప్రారంభమైంది. దారి పొడవునా రైతన్నలు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు కాలువపై ఉన్న లోపాలను, చేయాల్సిన పనులను, చేస్తున్న పనులను పరిశీలిస్తూ తన యాత్రను ఏలూరి సాంబశివరావు బుధవారం నూతలపాడు, వంకాయలపాడు, దగ్గుబాడు, నాయుడువారిపాలెం మీదుగా కేశవరప్పాడులో బస చేస్తారు. దారి పొడవునా టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హారతులతో స్వాగతం పలికారు. రైతన్నకు చివరి భూములకు నీరు అందించడమే తన లక్ష్యమని ఏలూరు తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో నిన్న రైతు భరోసా యాత్ర మొదలుపెట్టడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు నాగార్జున సాగర్ కాలువల మీద పూర్తి స్థాయిలో పర్యటించి ప్రతి అణువుని క్షుణ్ణంగా పరిశీలించి నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువల ఆధునీకరణ పనుల్ని వేగవంతం చేయడం కోసం ఆ గుర్తించిన సమస్యకి పరిష్కార మార్గంగా ఆల్రెడీ కొన్ని వర్క్స్ని టెండర్ ప్రాసెస్లో కూడా పెట్టడం జరిగింది. సాగర్ ఆయకట్టు పరిధిలోని 80,000 ఎకరాలకు సంబంధించిన ఈ ఆయకట్టుని స్థిరీకరింపజేయటం, చిట్ట చివరి ఎకరానికి నీరు తీసుకెళ్లేందుకు కావలసిన కాలువలని ఆధునీకరణ పద్ధతుల ద్వారా ఆధునీకరించి నిన్న వచ్చిన ఈ 32 రకాల ఇష్యూస్కి, సమస్యలకి ఒక 5-6 రోజుల్లో ఒక పరిష్కార మార్గాల్ని ట్రేస్అవుట్ చేసి దానికి సంబంధించిన గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన అప్రూవల్స్ కానీ, ప్రభుత్వం ఏదైనా ఇవ్వాల్సిన ఫండింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వీటన్నిటిని కూడా రాబోయే 1 yearలో కంప్లీట్ చేసి ప్రతి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సన్నాహాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఉన్న తక్కువ నీటితోనే చిట్ట చివరి ఎకరానికి కూడా ఎంతో సమర్థవంతంగా వాటర్ రెగ్యులేషన్ని మానిటర్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేసేదానికోసం గత సంవత్సర కాలంగా కూడా చేసిన ఈ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు 48.35 కోట్లకి ఈరోజు పనులు ప్రారంభించడానికి శంకుస్థాపనలు చేయడానికి మనం రంగం సిద్ధం చేసుకున్నాం. 40 కాకుండా అద్దంకి బ్రాంచ్ కెనాల్ మీద గత ప్రభుత్వాలు వదిలేసిన కొన్ని పాకెట్స్ని మేము నిపుణుల కమిటీని పిలవడం జరిగింది. వారందరూ కూడా విజిట్ చేసి వారి గైడ్లైన్స్ ప్రకారం, అక్కడున్న రైతుల యొక్క రిక్వెస్ట్ ప్రకారం లైనింగ్ వర్క్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడక్కడ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ దాదాపు 50 కోట్ల వరకు ఇప్పటికే ప్రపోజల్స్ పంపించడం జరిగింది. బ్రాంచ్ కెనాల్తో పాటు మనకున్న 4 మేజర్ల మీద పూర్తి స్థాయిలో కాలువల్ని ఆధునీకరణ చేసి చిట్ట చివరి ఎకరానికి ఈ 80,000 ఎకరాలకి సరైన సమయంలో అవసరమైనంత మేరకి తాగునీరు, సాగునీరు ఇచ్చే లక్ష్యంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం.